హాయ్ హలో ఎవ్రీవన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రై అండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. డైరెక్ట్ అలా తిన్నా టేస్టీగానే ఉంటుంది. తిన్న కొద్ది తినాలనిపిస్తుంది, లేదా దేంట్లోకైనా నంచుకొని తినడానికైనా చాలా బాగుంటుంది. దీనికోసం చికెన్ తీసేసుకొని అందులో 1 స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి అంటే మొత్తం ఫైన్ పౌడర్ లాగా చేసుకోవద్దండి, కచ్చపచ్చగా దంచుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత సాల్ట్, కొద్దిగా పెరుగు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. మిరియాలు ఎప్పుడైనా ఇలా మీ పెప్పర్ పౌడర్ పెప్పర్ చికెన్ అట్లాంటి చేసినప్పుడు మరీ ఫైన్ పౌడర్ లాగా ఉండకూడదండి, కొంచెం కచ్చపచ్చగానే ఉంటేనే బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 15 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలి. మీకు టైం ఉంటే 1 అవర్ పెట్టుకున్నా పర్లేదు, చాలా టేస్టీగా ఉంటుంది. మనం కారపొడి వాడం కాబట్టి పచ్చిమిర్చి తీసేసుకొని పచ్చిమిర్చి కచ్చపచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ పీసెస్ వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ పీసెస్ తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే అయిపోతుంది. ఈ మొత్తం తీసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, 7-8 మిరియాలు, 2 ఇలాచి వేసేసుకోవాలి. ఇవి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాం కదండి పచ్చిమిర్చి, ఆ పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలి. వేసేసుకొని అవి కాస్త ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్స్ చాపర్లో వేసుకొని చాప్ చేసుకొని ఆనియన్స్ వేసేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం పెరుగు వేసేసుకోవాలి. పెరుగు ఇందులో కాస్త ఎక్కువగానే పడుతుందండి. పెరుగు కొంచెం బీట్ చేసి కొద్దిగా వాటర్ వేసి బీట్ చేసి వేసేసుకోవాలి. పెరుగు వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత పెరుగు మొత్తం లేకుండా ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలండి. కొద్దిగా మిరియాల పొడి వేసేసుకోవాలి. మనం మిరియాలతోనే చేస్తాం కాబట్టి స్టార్టింగ్లో కొంచెం వేసాం, ఇప్పుడు కూడా కొంచెం వేసేసుకోవాలి. మిరియాల పొడి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేలాగా ఉడికించుకోవాలండి. ఒక 15 మినిట్స్ అయినా పడుతుంది. సిమ్లో పెట్టి ఉడికించుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు చూసారా, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఇలా సపరేట్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ వేసేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసేసుకొని ప్రతి ఒక్క పీసెస్కి క్రీమ్ పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుందండి. పీసెస్ కూడా చాలా కొంచెం జ్యూసీగా చిక్కగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా కసూరి మెంతి వేసేసుకోవాలి. కసూరి మెంతి వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం రెస్టారెంట్కి వెళ్ళి స్టార్టర్ అని మనం ఆర్డర్ ఇచ్చుకుంటాం కదండి, అదే టేస్ట్ అదే అండి. ఇది మనం ఇంట్లో చేసుకుంటాం, వాళ్ళు ఆ రెస్టారెంట్లో చేస్తారు. ఇప్పుడు కొద్దిగా బటర్ వేసేసుకోవాలి. బటర్ వేయడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బటర్ ఫ్లేవరు, క్రీమ్ వేసాము, మళ్ళీ పెరుగు వేసాము, మనం పచ్చిమిర్చి వీటితోనే చేసాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో కారపొడి వాడలేదు, వేరే మసాలాలు ఏం వాడలేదు. పెప్పర్ చికెన్ అన్నాం కాబట్టి ఓన్లీ పెప్పరే వేసుకున్నాం, పెప్పర్ పౌడరే వేసుకున్నామండి. ఇప్పుడు మీకు ఏమైనా సాల్ట్ ఏమైనా సరిపోకపోతే చూసుకొని సాల్ట్ వేసేసుకోండి. మళ్ళీ చివరగా కొంచెం పెప్పర్ పౌడర్ వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకొని పెప్పర్ పౌడర్, కొత్తిమీర అన్నీ వేసేసుకొని చివరగా కొంచెం పీసెస్కు పట్టేలాగా ఒక 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఆయిల్ కూడా మొత్తం పీసెస్కు పట్టేసి మసాలాలన్నీ పీసెస్కు పట్టేసేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే పెప్పర్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మీరు తప్పకుండా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ తినాలనిపిస్తుంది. ఏదైనా డిష్లోకి నంచుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి. డైరెక్ట్ తిన్నా చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.